హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్త రుజువులో చంద్రబాబు నాయుడు పర్యటించారు. రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఫ్రూట్ కవర్ల వల్ల పండ్లకు మంచి ధర వచ్చిందని హార్టికల్చర్ అధికారులు వెల్లడించారు. పండ్లకు కవర్ల తొడుగుపై రైతులకు మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కవర్ కట్టిన పండ్ల నాణ్యత, కవర్ లేని పండ్ల నాణ్యతను పరిశీలించాలన్నారు. జిల్లాలో మంచి రేటు వచ్చే వివిధ వెరైటీల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో భూగర్భ జలాలు పెరిగేలా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. QR కోడ్ పొందుపరిచిన ఈ పుస్తకాల వల్ల ఎవరైనా రికార్డులు తారుమారు చేస్తే తెలిసిపోతుందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో ఉచితంగా రైతులందరికీ పాస్ పుస్తకాలు అందిస్తామని వెల్లడించారు. 2027 చివరి నాటికి అన్ని రకాల భూ వివాదాల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎవరైనా భూ అక్రమాలకు పాల్పడితే PD యాక్ట్ నమోదు చేస్తామని, జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతులకు ఉపశమనం కలిగించామన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.